బుర్ర ఉందే నీకు? ఎవరో కబుర్లు చెప్తావు లోడలోడమని. ఆడి మొక్కలు చూస్తే అర్థమైపోతుంది దొంగ ఎదవని చెప్పి. అయినా మీ అమ్మాయి ఎదవల్లనే ప్రేమించాలని రూల్ అయినా పెట్టుకుంటారేంటే? అయినా ఆడలా నమ్మవే. నోరుంటే చాలా బుర్ర ఉండాలి. ఎదవ మొక్క వేసుకొని మళ్ళీ నీ ఏంటే ఇది? ఏమున్నాయి ఇందులో? ఈ బ్యాగ్ ఎట్టుకెళ్ళి బతికేద్దామనే ఇవన్నీ ఆడిచ్చినేనా? టెడ్డీ బేరు, మేకప్ కిట్టు, ఫోటో ఆల్బము, హార్ట్ సింబల్. టెడ్డీ బేర్లకి గిఫ్ట్లకి పడిపోయేవాడికి తింగర మొక్కందానే. ఇదేంటిది? లవ్ లెటర్. ఐ లవ్ యూ మా దేవి. రైటింగ్ ఏంటి తేడాగా ఉంది? ఇప్పుడు నాకు అర్థమైంది. కోడి రక్తం ఇది. కోడి రక్తం పడిపోయింది. అయిపోయాడు నా చేతిలో. తప్పుడవా కోడి రక్తంతో లెటర్ రాస్తావారా? ఉండు నీ పని చెప్తాను. కోడి కాదురా, కుక్కని కొట్టినట్టు కొట్టాలి నేను. నిద్ర పెద్దవా, బంగారం కావాలంటే అక్కడే ఇచ్చేదాను కదా. నన్ను ఇంత మోసం చేస్తావా? నేను నీతో రాకపోతే నిద్ర మాత్రం మీకు చేస్తానా? చంపేసేలా ఉంది. ఆపండ్రా. పరువు మొత్తం తీసావు కదరా. చావురా చావు. రే ఉంగరం ఎదురా, ఉంగరం అదే. నా గుర్తుగా నీకు ఉంగరం కావాలరా? నీకు కత్తేది ఏళ్ళు కోసేమంటావా? ఇస్తావా ఇవ్వ? ఏరా తోలు తీసిందా? ఊరమ్మలతో పెట్టుకుంటే అలాగే ఉంటది మరి. అవును, ఇందాక తెగ భయపడిపోతున్నావు. ఏళ్ళు కోసేద్దానా? ఏళ్ళు కాళ్ళు కాదురా, నీలా అమ్మాయిలు మోసం చేసే వాళ్ళకి అది కోసేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. రండిరా. 108కి ఫోన్ చేసుకోరా యాదవా. పద కారెక్కు. ఎక్కడికి? ఎక్కడికి ఏంటి? ఇంటికి. ఇంటికా? నన్ను చంపేస్తారు, నేను రాను. ఆగవే. ఉమా ఆగు. నిన్నే ఆగవే. ఏంట్రా నేను ఇక్కడ ఏడుస్తుంటే నీకు పాటలు కావాలా? ఆపరా, ఆపు, ఆపరా. మెంటల్ కొట్టినంటే కొట్టు కొట్టు కొట్టు. అంతా నీ వల్ల జరిగింది. నేనేం చేశానే? అంతా నువ్వే చేసావు. అంతా నీ వల్లే. నువ్వు రావడం లేట్ అయి ఉంటే నేనేమైపోయాను రా. ఉమాదేవి చెప్పింది నిజం. అవును, ఇదంతా నా వల్లే జరిగింది. పాపం అమాయకురాలు సునీతను అడ్డు పెట్టుకుని నేను దీనికి వెళ్ళి ఉండకపోతే ఇలా జరుగుండేది కాదు. సార్, చాలా పెద్ద తప్పు చేశాను. దిగు. రావే ముండగాండి ఇప్పుడు విషయం ఊరంతా తెలియాలా? మన లోపలికి వెళ్ళు. ఆగండి మాయా, ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? ఆపండి, ఇంకా లోపలికి వెళ్ళండి. గొడవ చేయకుండా లోపలికి వెళ్ళు. నువ్వు మాట్లాడకుండా ఉండండి.
ఆపండి ఏడు ఏదో మాత్రం ఏకలేదు అన్ని తినేస్తా లోపలికి రండి ముందు లోపలికి రండి ఇంకేం చూస్తున్నారు రండి ఏంటనుకుంటే చంపేస్తారా అదేం కావాలి వెళ్ళిపోలేదు అయ్యో బంగారు కోసం మాయమడిచి డమ్మి తీసుకెళ్ళిపోయాడు ఏదైతేనంటే లేచిపోయి వెళ్ళిపోయింది ఇలాంటి తప్పుడు పని చేస్తుందండి కొట్టడం మనసు ముద్దెట్టుకోరా అలాగనే అవును చేసిన తప్పే తప్పులు అందరూ చేస్తారు ఏం మీరు చేయరా పొద్దు లేస్తే ఊరంతా అటు తిరుగుతారు చిన్నపల్లి తెలియచేసి చంపేస్తారా ఏంట్రా మాట్లాడతావు సరే తప్పుకో. ఓరే రంగా ఎదిగిన ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదురా. ఉమా నువ్వు రా అమ్మా రా. ఓ 4 రోజులు మా ఇంట్లో ఉంచుకుని పంపిస్తాను. పదమ్మా పద. దీని వల్లే వచ్చింది ఊరుకో అమ్మా ఏడోకో. ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు. ఊరుకో. అత్తయ్య నేను తప్పు చేశాను. పార్థు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు రాకపోతే విషయం దాకా చేస్తానన్నాడు. ఇలా అవుతుందనుకోలేదు. పిచ్చి పిల్ల ఏడోకో. నిజంగా ప్రేమించిన వాళ్ళెవ్వరూ అలా మాట్లాడరమ్మా. నీకు తెలీదు కదా, నేను మీ మావయ్య ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని పారిపోయి పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమ తప్పు కదా నిరూపించడానికి మళ్ళీ ఈ ఊరికే వచ్చి కాపురం పెట్టాం. నిజమా? మరి మిమ్మల్ని ఎవరూ ఏమీ అనలేదా? ఎందుకనలేదమ్మా, నానా మాటలు అన్నారు. కానీ మేమిద్దరం వాళ్ళ కళ్ళ ముందే అన్యోన్యంగా ఉండడం చూసి పెద్దోళ్లే మనసు మార్చుకుని ఆ ఇంటికి వచ్చారు. మావయ్య మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారని మీకు ఎలా తెలుసత్తయ్యా? నాకు ఎటువంటి కష్టం కలగనివ్వనని, నన్ను రాణిలాగా చూసుకుంటానని నాకేనాడు ఆయన ఒట్లేమి పెట్టలేదమ్మా. నాకు తెలుసు ఆయన నన్ను రాణిలాగా చూసుకుంటారని. ఆయన ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నానని కూడా నాకు చెప్పలేదు తెలుసా. కానీ నాకు తెలిసింది. అవునా? ఎలా తెలిసిందత్తయ్యా? నిజంగా ప్రేమించిన వాళ్ళు చెప్పకపోయినా మనకు తెలిసిపోతుందమ్మా. అంటే ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పకపోయినా వాళ్ళ ప్రవర్తన చూస్తే వాళ్ళకి మనపై ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది.